హలో అండి. మళ్ళీ మంచి కథతో మీ ముందుకొచ్చేసింది మీ లక్ష్మి. అవును. మనం చిన్నప్పుడు మీరెప్పుడైనా స్కూల్లో ఈ కథ చెప్పుకున్నారా? అన్నీ కూరగాయల పేర్లతో వచ్చే ఈ కథ మీకు గుర్తుందా? మేమైతే ఈ కథని ఒక మెమరీ గేమ్‌లాగా ఆడేవాళ్ళమండి. నేను మీకు ఈ కథ చెప్తాను. మీలో ఎంతమంది ఈ కథ గేమ్‌గా ఆడారు? ఎన్ని సార్లు గెలిచారు? అనేదైతే నాకు కామెంట్ చేసి చెప్పండి. చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటది. అండ్ చిన్న పిల్లల కథేమో అని తీసి పారేయకండి. చాలా బావుంటదనమాట. ఒక ఉల్లిపాయంత ఊర్లో ఒక ములక్కాయంత ముసలమ్మ ఉందంట. ఆవిడ దగ్గర వంకాయంత వజ్రం ఉందంటండి. ఆ వంకాయంత వజ్రాన్ని ఆవిడ బీరకాయంత బీరువాలో పెట్టి తాటికాయంత తాళం వేసేదంట. అదే ఊళ్ళో ఒక దొండకాయంత దొంగ కూడా ఉన్నాడనమాట. ఆ దొండకాయంత దొంగకి ఈ ములక్కాయంత ముసలమ్మ దగ్గరున్న వంకాయంత వజ్రం మీద కళ్ళు పడ్డాయి. ఎప్పుడు దొంగతనం చేద్దామా అని సమయం కోసం కాచుకొని కూర్చున్నాడంట. ఒకరోజు ఈ ములక్కాయంత ముసలమ్మ తెలిసిన వాళ్ళ ఇంట్లో పెళ్ళికి వెళ్తే, అప్పుడు అదే అదనుగా చేసుకొని ఈ దొండకాయంత దొంగోడు ములక్కాయంత ముసలమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి, తాటికాయంత తాళం పగలగొట్టేసి, బీరకాయంత బీరువాలో నుంచి వంకాయంత వజ్రాన్ని తీసుకొని పారిపోయాడంట. ఇంటికి వచ్చి చూసుకున్నాక పాపం ములక్కాయంత ముసలమ్మ జాలుగా ఏడుస్తూ, అమ్మో! నా వంకాయంత వజ్రం పోయింది అని చెప్పి దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్‌కి వెళ్ళి అక్కడున్న పొట్లకాయంత పోలీస్‌కి కాకరకాయంత కంప్లెయింట్ ఇచ్చిందంట. ఆ కాకరకాయంత కంప్లెయింట్ తీసుకొని, లవంగం అంత లాఠీ కూడా పట్టుకొని, జీడిపప్పు లాంటి జేబు ఏసుకొని, ఆ పొట్లకాయంత పోలీస్ ఉల్లిపాయ ఊరంతా తిరిగి, ఆ దొండకాయంత దొంగని పట్టుకున్నాడంట. ఆ దొండకాయంత దొంగ దగ్గర నుంచి వంకాయంత వజ్రాన్ని వసూలు చేశాడంట మన పొట్లకాయంత పోలీసు. అప్పుడు ఆ దొండకాయంత దొంగ నుంచి తీసుకున్న వంకాయంత వజ్రాన్ని మళ్ళీ ములక్కాయంత ముసలమ్మకి హ్యాండ్ ఓవర్ చేసేసాడంట మన పోలీస్ గారు. అప్పుడు ములక్కాయంత ముసలమ్మ చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయి, వంకాయంత వజ్రాన్ని జాగ్రత్తగా చూసుకొని మళ్ళీ ఇంటికి వెళ్ళి దాన్ని బీరకాయంత బీరువాలో పెట్టుకొని మళ్ళీ తాటికాయంత తాళం వేసిందంట ఆ ములక్కాయంత ముసలమ్మ. ఇది కథ. ఇప్పుడు మీకు టాస్క్ ఏంటంటే, ఎంతమంది ఈ కథ విన్నాక వాళ్ళ పేర్లు చెప్పేటప్పుడు ఎగ్జాక్ట్‌గా అవే కూరగాయలతోటి, అవే వస్తువులతోటి చెప్పాలనమాట. అలా మెమరీ గేమ్‌లాగా పెట్టుకునేవాళ్ళమండి మేము. అలా ఎవరైనా తక్కువ చెప్పారనుకోండి, అంటే తప్పు చెప్పారనుకో, ఒకవేళ ములక్కాయంత ముసలమ్మ అనబోయి ఇంకేదన్నా వేరే పేరు అన్నారనుకో, వాళ్ళకొక పాయింట్ తక్కువైద్దనమాట. ఇలా మేము పాయింట్స్ అన్నీ వేసుకొని చిన్నప్పుడైతే స్కూల్లో గేమ్ ఆడుకునేవాళ్ళమండి. నాకెందుకో అనిపిచ్చింది, ఎంతమందికి ఈ కథ తెలుసో ఒకసారి తెలుసుకుందాం అనిపిచ్చింది. చాలా మెమరీ గేమ్. అంటే మనము దేనికి ఏ పేరు పెట్టుకున్నామో అదే పేరు మళ్ళీ పలకాలి. ఎన్ని సార్లు వచ్చినా సరే ఆ గేమ్ అయితే మాత్రం అది మెమరీ గేమ్ కదా అని పిలుచుకునేవాళ్ళమండి మేము. ఈ కథ మీలో ఎంతమందికి గుర్తుంది? గుర్తుంటే మాత్రం అండ్ మీరు ఈ ఆట ఆడుంటే మాత్రం నాకైతే కామెంట్ చేసి చెప్పండి. అండ్ ఈ కథ ఎలా ఉందో కూడా నాకు చెప్పండి. ఎప్పుడూ సీరియస్ కథలు, నీతి కథలే కాదు, అప్పుడప్పుడు ఇలాంటి ఫన్నీ ఫన్నీ స్టోరీస్ కూడా చెప్పుకుందాం మనము. ఉంటానండి. మీ లక్ష్మి.